నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర సంఘటనా మంత్రి నూకల మధుకర్జీ, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పదాధికారిగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతనివ్వడం జరిగింది. ఈ బాధ్యతనివ్వడంలో నాకు సహకరించిన భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్రెడ్డి గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ రాఘవరెడ్డి గారు, జీవి కృష్ణారెడ్డి గారు, గండి రఘురామయ్య గారు, పెజ్జాయ కృష్ణారెడ్డి గారు, మాటేటి రత్నప్రసాద్ గారు, అదేవిధంగా ఇనుగూరు బాలయ్య గారు, కొప్పోలు మస్తానే గారు, ఈ రకంగా ఎంతోమంది పెద్దలు ఈరోజు నాకు ఈ బాధ్యత రావడంలో వాళ్ళ సహకారాన్ని అందించారు. అయితే భారతీయ జనతా పార్టీ అనేది కేవలం రాజకీయ పదవుల కోసమో లేదు ప్రజా జీవితంలో ఎప్పుడు పవర్ పాలిటిక్స్ చేయడం కోసమో భారతీయ జనతా పార్టీలోకి నేను రాలేదు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆనాడు ఒక 2 దశాబ్దాల పూర్వం ఈ పార్టీలోకి వచ్చినప్పుడు కేవలం ఏబీపీ నాయకుడిగా నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, భారతదేశ సాంస్కృతిక పూర్వ వైభవం కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని ఆ రోజు నమ్మి నేను ఈరోజు రావడం జరిగింది. అయితే ఈ రోజుకైనా సరే ఏ పార్టీలో అయినా నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నా, 40 సంవత్సరాల నుంచి ఉన్నా, 50 సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్పుకునే ఒకే ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో, ఏ రోజు ఎటువైపు పోతారో తెలియని పరిస్థితుల్లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రమే తన జీవితంలో ఒకసారి బీజేపీ కండవ మెళ్ళ వేసుకుంటే తను చనిపోయేంత వరకు కూడా ఆ కండవను వదిలిపెట్టిన పరిస్థితి. అయితే ఈరోజు మండల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నన్ను తీసుకోపోవడంలో నేను చేసిన కృషి కంటే కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టం ఈరోజు నేను రాష్ట్రానికి పోవడంలో ఉందని చెప్పడానికి ఎంతో సంతోషంగా నా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎక్కువ మంది యువతతో నిండి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా యువత లేకుండా బాధపడే దేశాలు అనేక ఉన్నాయి. భారతదేశం ఈరోజు ఎక్కువ మంది యువతతో సంపూర్ణంగా ఈరోజు భారతదేశం ఏ పని చేయడానికైనా సరే, మిలిటరీ వ్యవస్థను కాపాడడం కోసం కావచ్చు, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు భారతదేశం ఒక నిండు కుండలాగా ఉంది. కాబట్టి ఈ నిండు కుండలాగా ఉన్న యువతని పెడదోవని పట్టించిన దానికి ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ భారతదేశంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువతనందరినీ కూడా సమీకరించి ఒక సమూహంగా చేసి ఈ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళందరినీ కూడా ఒక సమితులుగా తయారు చేయడంలో ఎంతో నైపుణ్యం సాధించారని మేము ఈరోజు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.